నమస్తే అండి బోసుకుమరి. టోటల్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన అల్లూరి జిల్లాకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన పర్యటించినటువంటి తీరు, 1000 కోట్లకు పైనే చేసినటువంటి పనులు, ప్లస్ అది కూడా కాకుండా ప్రారంభించినటువంటి పనులు, ఇవన్నీ కలిపి మొత్తంగా అయితే గిరిపుత్రులకు ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం 1000 కోట్ల పైగా పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా ఒక పండగ వాతావరణం జరుగుతుంది. మరి ఇలాంటి టైంలో ఈ జేఈ ఎంట్రన్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి క్యాన్వాయ్ ఆగినటువంటి ట్రాఫిక్ వల్లే కొంతమంది ఎగ్జామ్ అటెంప్ట్ కాలేకపోయాము అనేటువంటి విధంగా ఒక కొంతమంది బాధపడ్డారు. అది బాగా వైరల్ అయింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ టూర్ ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం దీంతో చేశారు, కానీ కుదరలేదు. కానీ అది మాత్రం ఏంటంటే వాళ్ళు ముందుగానే రావాలి అక్కడికి అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఎక్కడికి? పరీక్షా కేంద్రానికి ముందుగానే రావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి దీనికి సంబంధం లేదనేటువంటి విధంగా పోలీసులు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనంటే విపరీతమైనటువంటి విధానం ఉంటుంది. అంటే ఇంకో గంటలో వచ్చేస్తాడు, ఇంకొక అరగంటలో వచ్చేస్తాడు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతలా వెయిట్ చేస్తారనంటే, ఆయన సభల్లో ఏ సభల్లో కూడా అట్లా ఉండిద్దో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సభల్లో మాత్రం నువ్వు డే నైట్ కూర్చోమన్నా కూర్చుంటారు. అంతను ఏం కదలకుండా కాము కూర్చోమన్నా కూర్చుంటారు పవన్ కళ్యాణ్ గారి సభల్లో. వెళ్ళరు అక్కడి నుంచి. నైట్ 12-1 గంట దాకా కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిన దాకా కూడా కదలకుండా లక్షల మంది కూర్చున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఆయన చూడాలన్నటువంటి ఆతృత, ఆ తపన ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని పవన్ కళ్యాణ్ గారి విషయం, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఐడియా ఉండదు, ఈ ఉన్నటువంటి జన సైనికులకి ఐడియా ఉండదు, ఎవరికి ఐడియా ఉండదు అసలు. దీన్ని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అధికారులు దీన్ని సమన్వయం చేసుకొని ఏదైనా కూడా ఒక నాయకుడి పర్యటన ఉంది అని అంటే ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయాన్ని ముందుగానే చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మరి అందుకే పర్మిషన్లు అయ్యి అడిగేది, ఎందుకంటే అందుకే. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేకపోయినా కూడా కొంతమంది విద్యార్థులు నష్టపోయారు అనేటువంటి విధంగా అయితే మాత్రం వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు ఆదేశించారు. పోలీసులు అయితే మాత్రం దానికి సంబంధం లేదనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఫైనల్ గా ఏం తెలుస్తారో చూద్దాం, టోటల్ గా అయితే చూద్దాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అందరు గిరిపుత్రుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి 3 నెలల క్రితం ఇచ్చినటువంటి మాట, ఆ మాట ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. నిజంగా అయితే మాత్రం ఆయనకి ఇంకా ముందు రోజులు గుళ్ళు కట్టేస్తారో తెలియదు. కొంతమంది కడతా అన్నారు, కానీ అది వద్దని చెప్పారు ఆయన. కానీ ముందు రోజుల్లో ఏదో జరగబోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. టోటల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం అనేది నిజంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా పర్యటించడం ఇంతవరకు కనివిని ఎరగలేదు మేము అనేటువంటి విధంగా అయితే మాత్రం అందరూ ప్రస్తావించుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఆ సొంత నియోజకవర్గంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళరంట. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ధైర్యంగా నిలబడ్డారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు, నిధులు కేటాయిస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పచ్చదనం ఇవన్నీ చూసి అరకుకి కానీ లేకపోతే మిగతా టూరిస్టులకు సంబంధించిన ప్లేసులు కానీ ఏం తగ్గుతాయి? పొడవాటి చెట్లు ఉంటాయి, పచ్చటి అంటే పొలాలు కావచ్చు, లేకపోతే అడవి, పచ్చటి అడవి. దాన్ని టూరిస్ట్ ప్లేస్ గా చేసుకోవచ్చు. అనేకమైనటువంటి అవకాశం ఉంటుంది దాంట్లో. ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తున్నాం అనేటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మొత్తం ఈ విషయంలో ఇది జరుగుతున్న టైంలో సడన్ గా మామూలుగా మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి జరిగినటువంటి యాక్సిడెంట్, ఈ కాలినటువంటి గాయాలు, ఇదొక చేదు వార్త. ప్లస్ అది కూడా కాకుండా అఖిరానందన్ బర్త్డే అవటం, పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇది కంప్లీట్ చేసే వెళ్తాను, ప్రజలకు ఇచ్చిన మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టే వెళ్తాను అనేటువంటి విధంగా అది కంప్లీట్ చేసి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేటువంటి వ్యక్తులతో సహా నేను చెప్తున్నాను, నేను అన్ని పరిశీలించే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా తిట్టేటువంటి వ్యక్తులతో సహా ఇలాంటి నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం కానీ, అక్కడ స్టే చేయడం కానీ, కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు గిరిపుత్రుల కోసం ఖర్చు పెట్టడం, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం, రోడ్లు వేయించడం, ప్లస్ అది కూడా కాకుండా అతనికి తనకి పర్సనల్ గా కష్టం వచ్చినా సరే దాన్ని ఓర్చుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం మొత్తం టోటల్ గా ఆయన టూర్ లో నాయకుడు అంటే ఇలా ఉండాలి. ఇదే విషయాన్ని 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు కొడతారు చూడండి అనేటువంటి విధంగా, పవన్ కళ్యాణ్ గారి ఆ విజన్ వేరు అనేటువంటి విధంగా మన వీడియోలు చూసినటువంటి వేల వీడియోలు చేసి ఉంటాను నేను. ఇప్పుడు శత్రువులతో సహా నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకత్వానికి మించినటువంటి నాయకుడు. మా నాయకుడు అని అంటే ప్రజల కోసం పనిచేస్తాడు, ఓకే, అంతకంటే గొప్ప వ్యక్తి అనేటువంటి విధంగా, నాయకుడి కంటే ఇంకేదైనా గొప్ప పేర్లు ఉంటే పెట్టాలి పవన్ కళ్యాణ్ గారికి అనేటువంటి విధంగా
శత్రువులు సైతం పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరేమైతే చూద్దాం.